ధ్యానయోగం, ధారణా మార్గం. స్థూలదేహం సహాయంతో సూక్ష్మదేహాన్ని సాధించాలి. ఈ రెండు దేహాలకు మనస్సే ప్రధానం. మనస్సుతో నిర్మితమైన సూక్ష్మ శరీరం స్థూలదేహానికి కారణంగా ఉంది. మనస్సును స్వాధీనం చేసుకుంటే రెండు దేహాలు స్వాధీనం అవుతాయి. మనోజయం కోసమే యోగం. ధారణా యోగం ద్వారా మనస్సును సులభంగా వశపరుచుకోవచ్చు. మనస్సుకు రెండు లక్షణాలున్నాయి. ఒకటి చంచలం, రెండవది నిశ్చలం. నిశ్చల మనస్సుతో చంచల మనస్సును ఓడించాలి. ధారణా మార్గంతో ధ్యానయుగంలో ఈ ప్రక్రియ జరుగుతుంది. అన్ని యోగాలకు ధారణతో సంబంధం ఉంది. ధారణాభ్యాసం తప్పనిసరి అవసరమే. ప్రస్తుత కాలానుగుణంగా సాధన జరిగితే ఎవరికీ ఇబ్బంది ఉండదు. సాధనకు ఆటంకాలు ఉండవు. ఎప్పుడూ ఏదో ఒక దానిని ఆశ్రయించుట మనస్సు సహజ లక్షణం. సాధనలో ఏది ప్రధానంగా అవసరమో దానినే ధారణ ద్వారా మనస్సుకు అభ్యాసం చేయాలి. సహజంగా ధారణ అంటే ధరించడం అని సామాన్యార్థం. బయట వస్తువులు, పదార్థాలు ధరించడం అందరికీ తెలిసిందే. లోపల అనగా అంతర్ముఖంలో ధరించడమే ధారణ. దీనివల్ల ఏకాగ్రత వస్తుంది. పంచభూతాలతో ఏర్పడిన శరీరానికి ముందుగా పంచభూత బీజాక్షర ధారణతో సంపూర్ణ శారీరక ఆరోగ్యంతో పాటు స్థిరత్వం లభిస్తుంది. మూలాధార స్థానం నుండి విశుద్ధి స్థానం వరకు గల సాధనతో స్థూల దేహం శుద్ధి అవుతుంది. కొంతకాలం అభ్యాసం చేస్తే ఫలితం తప్పకుండా లభిస్తుంది. తర్వాత గురుముఖతః సందేహాలు నివారణ చేసుకొని ముందు సాధన గూర్చి క్షుణ్ణంగా అవగాహన చేసుకోవాలి. అవగాహన చాలా ముఖ్యమైంది. అవగాహన వలన అభ్యాసం సులభంగా జరుగుతుంది. ధ్యానప్రస్థం.